హాయ్ గైస్, నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. ఈరోజు వీడియో వచ్చేసి గ్రూప్లో ఒక అబ్బాయి అడిగాడు లైక్ హోమ్ టూర్ చేయని. కొంతమందికి చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఆ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని కొంచెం మందికి ఉంటుంది. సో అది కూడా ఒకసారి చేద్దాము అని నేను ఈరోజు ఒక హోమ్ దగ్గరికి వచ్చాను. లైక్ ఇక్కడ అకామిడేషన్స్ ఎలా ఉంటాయని చూపించడానికి. సో మీకు అందులో ఇప్పుడు అన్నీ చూపిస్తాను, ఏమేమి ఉంటాయి, ఏమేమి సోర్స్ ఇస్తారు, ఒక అకామిడేషన్ ఏజెన్సీ వాళ్ళు ఏమేమి మీకు ప్రొవైడ్ చేస్తారు, ఫర్నిష్డ్ అండ్ అన్ఫర్నిష్డ్గా ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. అండ్ ప్రైస్ ఎంత ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందుకు నాది లివింగ్ ఎక్స్పెన్సెస్ వీడియో చేశాను కదా, సో అందులో ఒకసారి చూడండి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు మీకు ఆ అకామిడేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తా. ఇది విల్జూఫ్ ఏరియా అన్నట్టు. ఇది మొత్తం ఇది కొంచెం ప్యారిస్కి కొంచెం అవుట్స్కట్స్ లో ఉంటుంది. మెట్రో 14 మన ఆర్లీ ఎయిర్పోర్ట్ మెట్రోది దగ్గరలో ఉంటుంది. సో ఇది అన్నమాట. ఇది మొత్తం ఇక్కడ సైడ్ ఇట్లా ఉంటాయి, కొంచెం కాస్ట్ తక్కువనే ఉంటుంది విల్జూఫ్లో, కాకపోతే దూరం అన్నట్టు. ఇక తెలిసిందే కదా ప్యారిస్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది. ఇంకోటి ఏంటి అంటే, నిన్న కాలేజ్ వీడియో పెట్టాను కదా, అది కొంచెం మిస్టేక్ అయింది. నేనేంటి అంటే అసలు ప్రాపర్గా ఎడిటింగ్ చేశాను అనుకున్నాను, కానీ నేను తర్వాత చూసాను. ఆ రోజు నైట్ 2 or 2:30 అయింది, బాగా అలసిపోయి పడుకున్నాను. దానికంటే ముందు రోజు అసలు పడుకోలేదు, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యా కాబట్టి. సో అది ప్రాపర్గా ఎడిటింగ్ చేసా అనుకున్నా, కానీ తర్వాత చూస్తే కానీ తెలియలేదు మ్యూజిక్ డిఫరెంట్. దానికి సారీ. నేను అది మళ్ళీ డిలీట్ చేసి చేద్దాం అనుకున్నా కానీ బట్ కుదరట్లేదు. ఒకవేళ అలా చేస్తే ఇబ్బంది అవుతుందని. సో మీకు కొంతమందికి డౌట్స్ వచ్చాయి, ఏంటి అంటే కోర్సెస్ చెప్పలేదు అది అని. సో మా కాలేజ్లో కోర్సెస్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్ ఇవి ఉంటాయి అన్నమాట. సో మీకు ఇవన్నీ మొత్తం ఇంజనీరింగ్ స్కూల్స్. ఇవి మా ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీరింగ్ స్కూల్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో అవి ఉంటాయి. మా కాలేజ్ ఫీ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను 10 lakhs per annum ఉంటుంది. ఇయర్లీ 10 lakhs అన్నట్టు. అండ్ ఎక్స్ట్రా ఏముండవు. రోజు చూపించబోయేది ఇది ఒక్కటి చూపిస్తాను, లోపల ఏమేమి ఉంటాయో. హాయ్ బ్రో. ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా ఇండక్షన్ అన్నట్టు. మొత్తం ఇది ఎలక్ట్రిక్తో నడుస్తుంది ఇదంతా. వాషింగ్ మిషన్, యూటిలిటీస్, ఫ్రిడ్జ్. ఇది ఒక్కొక్క అకామిడేషన్కి ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక రూము, ఇది ఇంకో రూము. ఇది షేరింగ్ అన్నట్టు. ఇట్లా షేరింగ్లో ఉంటాయి అన్నట్టు కొన్ని. ఒక సింగిల్ రూమ్, ప్రైవేట్ రూమ్ అయినా కూడా ఉంటాయి. సో అప్పుడు చూడొచ్చు. ఇలా ఒక అపార్ట్మెంట్కి 3-4 rooms ఉంటాయి అన్నట్టు. 3-4 రూమ్స్లో మన షేరింగ్ కూడా ఉండొచ్చు. ఇది ఇన్కంప్లీట్ ఉంది. ఇది నార్మల్గా సపరేట్గా డెస్క్ ఉంది, సపరేట్గా ఉండొచ్చు. కబోర్డ్స్ ఉన్నాయి. ఇది కబోర్డ్ ఒక్కటే కబోర్డు. ఇది 1 part ఇక్కడ 1 part ఇక్కడ అన్నట్టు. ఇది బెడ్స్, మొత్తం బెడ్స్ ఇవన్నీగా. సో ఇలా ఉంటుంది అన్నమాట. వీళ్ళు కేరళ వాళ్ళు, వీళ్ళు ఇక్కడ ఉంటున్నారంట. వీళ్ళకి వచ్చేసి 415 euros పడుతుందంట, ఎక్స్క్లూడింగ్ బిల్స్ అన్నట్టు. ఎక్స్క్లూడింగ్ బిల్స్ వచ్చేసి వీళ్ళకి 415 euros. బిల్స్ ఒక దగ్గర ఒక 30 or 40 వస్తుంది. అండ్ ఇది వాషింగ్ మిషన్ లెక్కగా. సో కంప్లీట్గా వాష్రూమ్స్ ఇవన్నీ. సో బాతింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా తెలిసిందే మీకు ఎలా ఉంటుందో. సో ఇది బాతింగ్ కోసం.
ఇది ఇంకో బాత్రూమ్ అన్నట్టు, అది ఇంకో బాత్రూమ్. సో ఇక్కడ ఏంటి అంటే హీటర్స్ ఉంటాయి చూడండి, గమనించారా హీటర్స్ ఇవి. సో హీటర్స్ లేకపోతే ఇక మీరు వింటర్లో చాలా కష్టం అన్నట్టు, వింటర్లో చాలా కష్టం. గీజర్ ఇది ఒక గీజరు. బెడ్స్. సో ఇంకోటి గమనించారా, ఇక్కడ హీటర్స్ ఉంటాయి చూడండి, ఇంత పెద్ద హీటర్. ఇవి లేకపోతే మాత్రం మీకు 90 mm రాడే ఉంటుంది వింటర్లో. చాలా అంటే చాలా చలి ఉంటుంది కాబట్టి కప్పుకొని అవి ఇవి ఎన్ని ఉన్నా కానీ హీటర్ లేకపోతే నడవదు ఇక్కడ, అలా ఉంటుంది అన్నమాట. సో ఇది అకామిడేషన్స్. మెయిన్గా ఏంటి అంటే అకామిడేషన్లో ఇచ్చేది ఎలక్ట్రిక్ స్టవ్ అండ్ వాషింగ్ మిషన్, మైక్రో ఓవెన్ అండ్ గ్రిల్ వేసుకొని ఉంటుంది, చికెన్ తెలిసిందిగా అందరికీ. అండ్ ఫ్రిడ్జ్ ఇస్తారు. ఫ్రిడ్జ్ అనేది కూడా డబల్ డోరా సింగిల్ డోరా అనేది బేస్డ్ ఆన్ అకామిడేషన్ బట్టి ఉంటుంది. అండ్ ఇది అకామిడేషన్స్. ఇక్కడ ఈ అకామిడేషన్లో మాత్రం కేరళ వాళ్ళు ఉంటున్నారంట. వాళ్ళు మాస్టర్స్ ఇప్పుడు కంప్లీట్ అయింది, ఒకరిది కంప్లీట్ అయింది, ఇంకా ఇద్దరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళది ఏంటి అంటే వీళ్ళు 415 పే చేస్తున్నారంట. ఫర్ 415కి వీళ్ళకి 130 కాఫ్ వస్తుందంట. కొన్ని వీళ్ళకి ఏంటంటే ఎక్స్క్లూడింగ్ బిల్స్ ఉన్నాయి అన్నట్టు, లైక్ వాటర్ బిల్ కానీ ఎలక్ట్రిక్ బిల్ కానీ ఇవన్నీ అదర్ అంట. లైక్ దగ్గర వాళ్ళు 416 పే చేస్తారు. యాక్చువల్గా రెంట్ అయితే 415, ఇక ఇంక్లూడింగ్ ఆల్ బిల్స్ కలుపుకొని వాళ్ళకి ఒక 460 అట్లా అవుతుందంట. దానికి వీళ్ళకి 130 కాఫ్ వస్తుందంట. సో ఇది వాళ్ళు చెప్పింది నాకు. ఇంకా అకామిడేషన్, స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇలా ఉంటుంది అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.